परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि नृतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। बृंदा बृंदा बृंदावनी 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 विश्वपूजिता विश्वपूजिता विश्वपावनी 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 पुष्पसारा पुष्पसारा नंदिनी 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 तुलसी 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 कृष्ण जीवनी कृष्ण जीवनी कृष्ण जीवनी। ओम नमो भगवते वासुदेवाय।
వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ స్వామి, శ్రీమన్ చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ కార్యసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నృసింహ స్వామి, గోపేశ్వర మహాదేవుడు, అనంతకోటి వైష్ణవ బృందం, పూజ్యపాత్రదేవ స్వామి, భక్తిగంగా వనమాలి గారు, హరిదాసు ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఈ పృథ్వీలో అత్యంత దుర్లభమైనది మానవ శరీరం, అంతకంటే దుర్లభమైనది సత్సంగం. ఈ సత్సంగం అనేది బహుజన్మ సమార్జితేన సత్సంగమంచ లభతే. కోట్ల కోట్ల జన్మల తర్వాత ఏదో ఒక జన్మలో భగవంతుని సేవ, భక్తుల సేవ, ఏదో ఒక సుకృతి అంటే సాధారణమైన పుణ్యం కాదు, విశేషంగా భక్తుల సేవలో పాల్గొనడం జరిగి ఉండవచ్చు. అనాయాసంగా, అప్రయత్నంగా, తెలుసో తెలియకో ఏదో భక్తుల సేవ మనం చేసి ఉండవచ్చు ఏదో ఒక జన్మలో. ఆ యొక్క సుకృతి వల్ల, ఆ సుకృతి అంతా కూడా ఒకటే భగవంతుని యొక్క కృప వలన ఈ జన్మలో మనకి సత్సంగం లభిస్తుంది. సత్సంగం అందరికీ లభించదండి. కోట్ల జీవులు ఉన్నారు. మరి అంతెందుకు రాజమండ్రిలో, పోనీ ఈ ఆర్యాపురం, పోనీ ఎంతమందికి మరి కృష్ణుడు మంది గుడి ఉందని అందరికీ తెలుసు కదా, హరికథ చెప్తూ ఉంటారని తెలుసు కదా, మరి ఎంతమంది వస్తున్నారు? దుర్లభం అండి బాబు. నానా చెత్త చెదారం సంగ్రహించుకోవడానికి జీవులు నానా యాతన పడతారు. సత్సంగం భగవంతుని కృప వలన సులభం మనుషులకి, కానీ పట్టించుకో. ఇంతసేపు కూర్చోవడం వల్ల మాకేంటి లాభం? శారీరకమైన చింతన వలన ఆత్మ కళ్యాణం కోసం మర్చిపోతారు. ప్రతి వారు కూడా శరీరం కోసం, ప్రతిదీ చేసేది శరీరం కోసం, అంతేనండి. ఈ జగత్తులో వచ్చి యతది సిద్ధయ్యి మనుష్యానం సహస్రేషు, వేల లక్షల కోట్ల మందిలో ఎవడో ఒకడు ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నిస్తాడు. నేను ఈ శరీరం కాదు, ఆత్మని. తాత్కాలికంగా ఈ శరీరం లభించింది ఆత్మ కళ్యాణం కోసం. ఈ ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ. అంశ యొక్క కర్తవ్యం భగవంతుని సేవ చేయటం. ఈ విషయం మర్చిపోతారు సాధారణ. ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనుష్యానం సహస్రేషు క్వచిత్ యతతి సిద్ధై, యతతామపి సిద్ధానం క్వచిత్ యతతి సిద్ధై. ఆ విధంగా ప్రయత్నించే వాళ్ళలో కూడా మళ్ళీ ఇంకా 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 తక్కువ. అందుకే హరిభక్తి సుదుర్లభం అన్నారు. ఎన్నో జీవులు ఉంటారు, ఎంతోమంది దేవతల దగ్గరికి వెళ్తుంటారు, భగవంతుడు తప్ప మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఈ విధంగా చేసే భక్తి నిజంగా భక్తి కాదు. కేవలం భగవంతునికి చేసేదే భక్తి. మిగతా వాళ్ళకి చేసే భక్తి ఎటువంటి ప్రయోజనం? అదేంటి స్వామి, మిగతా దేవతలు ఉన్నారు, ఎంతో దేవతలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. నిజానికి శాస్త్రం చెప్తుంది ఏకో నారాయణో హరి, అంతే నారాయణ స్మృతి. ఇదే జన్మ సార్థకం. ఈ చనిపోయేటప్పుడు, ఈ శరీరం వదిలేటప్పుడు అంతిమ సమయంలో నారాయణుని స్మరించడమే జన్మ సార్థకత. అంతేగాని ఫలానా వినాయకుడిని స్మరించండి, సుబ్రహ్మణ్యం స్మరించండి, శివుడిని స్మరించండి, దుర్గాదేవిని స్మరించండి,
మరి ఈ విధంగా ఇప్పుడు శాస్త్రంలో చెప్పలేదు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. విష్ణువు సర్వోపరి విష్ణువు నారాయణుడు. దేవతల్లో సర్వశ్రేష్ఠుడు విష్ణువు. దేవానా అచ్యుతో యథా. ఎంతమంది దేవతలు ఉన్నారు, అచ్యుతుడు సర్వశ్రేష్టమైన వాడు. కనుకే జీవునికి కేవలం ముక్తి కలిగించేది ముకుందుడే, ఇంకెవరు ముక్తిని కలిగించలేదు. ఎంతోమంది దేవతలు ఉన్నారు, జీవితాంతం వారికి ప్రణామం చేయండి, సమర్పించుకోండి అన్ని, కానీ ముక్తిని ఇవ్వలేరు, అన్ని ఇస్తారు. కేవలం భగవంతుడు మాత్రమే ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపెట్టగలరు. కేవలం భగవంతుడు మాత్రం, ఇంకెవ్వరి వల్ల కాదు. ఎంతోమంది దేవతలు ఉన్నారు, మీరు జీవితాంతం భజన చేయండి, వాళ్ళ భజన. జన్మ మృత్యు జరావ్యాధి అనే భయంకరమైన చక్రం నుండి బయట పెట్టడం వారి వల్ల కాదు, కేవలం భగవంతుడు. కనుక జన్మ సార్థకం చేసుకుంటాం. ఈ జగన్నాథ కథామృతం మనం కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. నిజానికి జగన్నాథపురిలో సముద్రం ఉంది. సముద్రం ఏ విధంగా గంభీరంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, విరాట్. అలాగే ఈ జగన్నాథ కథామృతం కూడా విరాట్, మరి గంభీరంగా ఉంటుంది. మరి ఎంత లోతుకు వెళ్ళేకుంది, ఇంకా బోల్డ్ అనే విషయాలు. మరి ఈ విషయాల్ని ఎంతో కొంత చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం, మీరు శ్రవణించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. బోల్డ్ అనే విషయాలు చెప్పుకోవడానికి. నిన్న 2 రోజుల నుంచి చెప్పుకున్నాం రథయాత్ర యొక్క విశిష్టత. రథయాత్ర ఏ విధంగా చేస్తారు, ఏ భావంతో చైతన్య మహాప్రభువు వారు చేస్తారు అనే విషయం 2 రోజులు చెప్పుకున్నాం. బోల్డ్ ఎంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి భగవంతుడు ఆ భక్తులతోటి ఇప్పటికి కూడా లీల చేస్తున్నారండి, ఆశ్చర్యం. ఎన్నో తీర్థాలు ఉన్నాయి, చూసుంటారు, కానీ జగన్నాథపురి లాంటి తీర్థము, క్షేత్రము ఎక్కడా లేదు. స్వయంగా ప్రత్యక్షంగా భగవంతుడు లీల చేసే ప్రదేశం. మిగతా ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఇంతగా లీల చేసే స్వామి ఎక్కడ లేదు. స్వయంగా వస్తారు రథయాత్రకి. మీరు ఎక్కడైనా వస్తున్నారే? గర్భగుడిని వదిలేసి స్వయంగా విరాట్ మూల విగ్రహం రథం మీద కూర్చొని రావడం ఎక్కడైనా చూస్తారా? ఇలా అద్భుతమైన లీల చేస్తుంటారు. సరే, గొప్ప గొప్ప ఆచార్యులు కూడా స్వామి ధామానికి వచ్చారు. రామానుజాచార్యుల వారు, ఆదిశంకరాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వారు, అలాగే గురునానక్, ఇంకా యేసుప్రభు కూడా వచ్చారని చెప్తుంటారు. ఆయన కూడా దర్శించారు. ఆ తర్వాత ప్రేరణ అయింది ఆయన. ఇలా బోల్డంతమంది వచ్చారండి. ఆస్తికులు, నాస్తికులు, పరమ దరిద్రులు కానీ, ఎవరైనా సరే, రాజులు కానీ, వికారి కానీ, పేదవారు, అందరూ కూడా స్వామితోటి సంబంధం కలిగి ఉన్నారు. నాస్తికులు కూడా స్వామి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే స్వామికి వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్న భగవంతుడు ఇష్టం లేదు. మరి దారు బ్రహ్మం రూపంలో ఉన్నారు స్వామి. మరి వాళ్ళకి కూడా కొలిచే దైవం జగన్నాథ స్వామి. రామానుజాచార్యుల వారు ఆ సమయంలో సర్వత్రా ప్రచారం చేసేవారు. నిజానికి రామానుజాచార్యుల వారు శ్రీ సంప్రదాయం నుంచి వచ్చారు. శ్రీ అంటే లక్ష్మి. సంప్రదాయాలు, వైష్ణవ సంప్రదాయాలు 4 అండి. మొత్తం జగత్తులో మిగతా సంప్రదాయాలు బోల్డన్ ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయాలు 4. శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార సంప్రదాయం, మరి విష్ణు స్వామి సంప్రదాయం. ఇలా 4 సంప్రదాయాలు. ఎవరైతే భాగ్యవంతుడు, మనిషి జన్మ తీసుకున్న భాగ్యవంతుడు, ఏదో ఒక సంప్రదాయంలో గురువుగారి దగ్గర నుంచి మంత్రం తీసుకోవాలి. ఈ 4 సంప్రదాయాలు ఏ సంప్రదాయం? ఎందుకంటే ఈ 4 యొక్క లక్ష్యము నారాయణ. ఎలా నూతిలో పడిపోయారు మీరు, పెద్దగా అరిచారు, అరవగానే పక్కన నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు ఒక 4 వ్యక్తులు. 4 తాళ్ళు వేశారు.
నూతులు. ఏదో ఒక తాడు పట్టుకొని రండి అని. పట్టుకోవటం ఎవరి వంతు? మీరు పట్టుకోవాలి. తాడు వేయడం వాళ్ళు వేసేసారు, పట్టుకోవడం మీ వంతు. మీరు గట్టిగా పట్టుకోవాలి. లాగడం వాళ్ళ వంతు. వాళ్ళు లాగడానికి రెడీ ఉన్నారు, పట్టుకోవడం మీ వంతు. దీన్నే సాధన అంటారు. మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే అంత తొందరగా పైకి రాగలరు. మరి నూతులో పడ్డారు, తెలిసిపోయింది. దుఃఖాలయం తెలిసిపోయింది, అశాశ్వతం తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు బయటికి రావడానికి ప్రయత్నించాలి. అందరూ ప్రయత్నించాలి. దీన్నే ఆత్మ కళ్యాణం అంటారు. మరి దుఃఖాలయంలో పడి ఉంటామే, తెలిసి తెలియకపోవడం మాయ, తెలియడం భగవంతుని కృప. మరి తెలియగానే బయటపడటానికి ప్రయత్నించాలి. అలా జీవుల్ని కృప చేయడానికి స్వామి స్వయంగా 4 సంప్రదాయాలు స్వయంగా భగవంతుడి నుంచే వచ్చాయి. ఈ 4 సంప్రదాయాలు. మొట్టమొదటి శ్రీ సంప్రదాయం చెప్పుకున్నాము. స్వయంగా భగవంతుడిని పొందడానికి కావలసిన జ్ఞానాన్ని మొట్టమొదట లక్ష్మికి ప్రదానం చేశారు. లక్ష్మి నుంచి పరంపర. రామానుజాచార్యులకి ముందుకు ఇంకా అనేకమైన ఆచార్యులు ఉండేవారు. రామానుజాచార్యులు ఏమి సంప్రదాయాన్ని స్థాపించలేదు. ముఖ్యమైన ఆచార్యులు రామానుజాచార్యులు. ఆయనకు ముందు యామనాచార్యులు, ఆయన కంటే ముందు అనేకమైన ఆచార్యులు చాలామంది వారందరూ కూడా స్థాపించారు. దీన్ని శ్రీ సంప్రదాయం అని అంటారు. స్వయంగా భగవంతుడి నుండి జ్ఞానం పొందారు లక్ష్మీదేవి. అక్కడ నుంచి గురు పరంపరలో వస్తున్నారు. అలాగే భగవంతుడి నుంచి జ్ఞానం పొందారు బ్రహ్మ. ఇది ఒక సంప్రదాయం. బ్రహ్మ నుంచి వ్యాసదేవుడు, బ్రహ్మ నుంచి నారదుడు, నారదు నుంచి వ్యాసదేవుడు, వ్యాసదేవుడు నుంచి మధ్వాచార్యుడు. ఇలా ఇప్పుడు మనం బ్రహ్మ మాధ్వ గౌడీ సంప్రదాయం మనం. ఆ సంప్రదాయంలో చైతన్య మహాప్రభువు వారు వచ్చారు. మన సంప్రదాయం. ఇక చతుస్సనాతన సంప్రదాయం, కుమార సంప్రదాయం అని అంటారు. కుమార సంప్రదాయం. వీరి లక్షణం కూడా నారాయణుడే. ఎలా? స్వయంగా భగవంతుడి నుంచి సంకర్షణ నుండి ఈ చతుస్సనాతనం ఈ పరంపరలో వస్తుంది. ఈ చతుస్సనాతనం నుండి గురు పరంపరలో వస్తుంది. దీనిని కుమార సంప్రదాయం అంటారు. శ్రీ సంప్రదాయం, మరి బ్రహ్మ మాధవ గౌడీయ సంప్రదాయం, కుమార సంప్రదాయం. ఇంకొకటి విష్ణు స్వామి సంప్రదాయం, అంటే రుద్ర సంప్రదాయం అని అంటారు. రుద్రుడు స్వయంగా భగవంతుడి నుంచి సంకర్షణ నుంచి శివుడు అంటే రుద్రుడు. అక్కడి నుంచి పరంపరలో వస్తున్నారు వైష్ణవాన్ని వేదాశాలు. మరి దీన్ని రుద్ర సంప్రదాయం అంటారు. శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార సంప్రదాయం, రుద్ర సంప్రదాయం. ఈ 4 సంప్రదాయాలు వైష్ణవ సంప్రదాయం. ఇందులో వస్తారు రామానుజాచార్యులు. ఆ రోజుల్లో బాగా ప్రచారం చేసేవారు రామానుజాచార్యులు. యామనాచార్యులు అప్రకటన అయిపోయిన తర్వాత ఈ రామానుజాచార్యులు వారు బాధ్యతని తల మీద పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా స్వయంగా లక్ష్మీదేవికి ప్రియం రామానుజాచార్యులు. ఇక గోదాదేవి సమర్పించిన ఈ పాసురాలు ఎప్పుడు నిరంతరము ఆయన పాసురాలు పఠిస్తూ ఉంటాడు. భిక్షాటనకి పాసురాలు, పడుకునే ముందు పాసురాలు, లేచిన తర్వాత పాసురాలు, పాసురాల గురించి ఎప్పుడు కూడా భిక్షాటనకి వెళ్ళేవారు. ఈ పాసురాలు చదువుతూ వెళ్ళేవారు. ఒకసారి ఈ రామానుజాచార్యులు వారు భిక్షాటనకి వెళ్ళారు. ఈ పాసురాలను చదువుతున్నారు. అంటే పాసురాలు చదివేటప్పుడు స్వయంగా లక్ష్మీదేవి స్మరణకు వచ్చారండి. ఈ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక చిన్న పాప, ఒక 4-5 సంవత్సరాల చిన్న పాప ఈ స్వామిని చూడగానే, రోజు వస్తున్నారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు. ఈ చిన్న పాప ఏం చేసింది, ఇంట్లో బియ్యం 2 దోశలు పట్టుకొని ఇంట్లో నుంచి వచ్చింది అన్నమాట స్వామికి ఇవ్వడానికి. ఈ పాప పరిగెత్తుకుంటూ వస్తుంది భిక్ష ఇవ్వడానికి. రామానుజాచార్యులు వారు చూశారు, ఆ పాసురం చదువుతున్నారు. ఈ పాప వస్తుంది, ఆయనకి కనిపిస్తున్నారు స్వయంగా లక్ష్మీదేవి.
ఈ గల్లువని ఆ గజ్జల శబ్దం, మరి ఆవిడ చిన్న చిన్న గాజులు వేసుకున్నారు, మరి హారం వేసుకున్నారు ఆ పాప, మరి చెవులకి అన్ని ఆభరణాలు ఉన్నాయి. స్వయంగా లక్ష్మీదేవి అనుకున్నారు. మరి రామానుజాచార్యులు వారు లక్ష్మీదేవినే చూస్తున్నారు, మూర్ఛితమై పడిపోయారు. అంత భావంతో ఈ తిరుప్పావై పాత్రని పఠిస్తుంది. సరే, ఆయన గురించి మనం కొద్దిగా చెప్పుకుంటాం. సరే, ఈ విధంగా చిన్నప్పుడే తండ్రి గారు ప్రాప్తమైపోయారు. తల్లిగారు కాస్త పెంచారు. తర్వాత మెల్లమెల్లగా చిన్నప్పుడు విద్యాభ్యాసం, యాదవాచార్యులు అనే ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆదిశంకరాచార్యుల పరంపరలో వచ్చేవారు, వైష్ణవ సంప్రదాయం కాదు. ఆయన దగ్గర విద్యాభ్యాసం, అప్పుడు ఆయన ఫేమస్, మరి ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసేవారు. రామానుజాచార్యుల వారు స్వయంగా ఆదిశేషుల యొక్క అవతారం, లక్ష్మణుడే రామానుజాచార్య రూపంలో వచ్చారు. ఎప్పుడు చూసినా రామానుజాచార్యుల వారు ఆ స్కూల్లో చెప్పే పాఠాలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ యాదవాచార్యులు అనే ఆయన వైష్ణవ సంప్రదాయం కాదు. ఆయన ఏది వ్యాఖ్యానం చేసినా కూడా, ఏది పఠించినా కూడా నిరాకార బ్రహ్మం గురించి, జగత్ మిథ్య, బ్రహ్మసత్యం, జగత్ మిథ్య, ఈ మూల సిద్ధాంతం నుంచి ఆయన చెప్తూ ఉండేవారు. రామానుజాచార్యుల వారికి ఇష్టం ఉండేది కాదు, కానీ తప్పదు స్కూల్కి వెళ్ళాలి. ఒకసారి ఈ యాదవాచార్యులు పడుకోనున్నారు. రామానుజాచార్యుల వారు ఆయన పాదసేవ చేస్తున్నారు. పాదసేవ చేస్తుంటే రామానుజాచార్యుల వారి కలలో నుంచి నీళ్ళు వస్తుంది. ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడ్డాయి. వెంటనే ఉలిక్కిపడి చూశారు యాదవాచార్యులు. ఏంటి ఏడుస్తున్నావేంటి? సార్, స్వామి ఉదయం చెప్పిన పాఠాల్లో మీరు చెప్పిన మాటలు శాస్త్రబద్ధంగా లేవు, శాస్త్ర విరుద్ధంగా ఉంది. ఉదయం ఒక బ్రహ్మసూత్రంలో, వేదాల్లో ఒక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని వ్యాఖ్యానిస్తూ ఈ యాదవాచార్యులు చెప్పారు, భగవంతుని యొక్క కళ్ళు కోతి వెనక వైపున రంగు ఎలా గులాబీ రంగు ఉంటుంది కదా, కోతి వెనక వైపున, కోతి వెనక వైపున ఏదైతే రంగు ఉందో అలాంటి రంగు కలిగిన కళ్ళు కలిగిన వాడు స్వామి అని వ్యాఖ్యానించారు ఈ యాదవాచార్యులు. వెంటనే రామానుజాచార్యుల వారికి చాలా కష్టం వేసింది, చాలా బాధ వేసింది. నిజానికి వ్యాఖ్యానం అలా చేయకూడదు. రామానుజాచార్యులు అంటున్నారు, పద్మము, కమలము యొక్క రంగు ఎలా ఉంటుంది? లేత గులాబీ రంగులో ఎలా ఉంటుంది? అత్యంత కోమలము లేత గులాబీ రంగులో ఉంటుంది. ఆ విధంగా స్వామి యొక్క కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు ఆ రంగులో ఉన్నాయి. ఈ విధంగా వ్యాఖ్యానం చేయాలి. కానీ యాదవాచార్యులు అలా చేయాలి. అప్పుడు రామానుజాచార్యులు వారు చెప్పారు, ఇలా చేయాలి స్వామి అని. అప్పుడు యాదవాచార్యులు అన్నారు, సరే రేపటి నుంచి నువ్వు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక స్కూల్ పెట్టుకో. ఇలా ఆయనకి రామానుజాచార్యుల వారికి మాట మాట చివరికి ఇంతగా వెళ్ళిపోయారు. రామానుజాచార్యుల వారిని చంపేశారనుకున్నారు. ఎంత 12-13 సంవత్సరాల వయసు రామానుజాచార్యుల వారికి. సరే, ఒకసారి యాదవాచార్యులు తన శిష్యులు వీరంతా ఒకటైపోయారు. ఈ యాత్ర పేరుతోటి మనం వెళ్తాం, ఇక్కడ చంపేస్తే తెలిసిపోతుంది. యాత్ర పేరుతోటి మనం వెళ్తాం, వారణాసి అవన్నీ చూస్తాం. దారిలో రామానుజాచార్యుల వారిని చంపేయాలి అని అనుకున్నాను. సరే సరే, రామానుజాచార్యుల వారు ఇంట్లో చెప్పారు, యాత్రకు వెళ్తామండి. రామానుజాచార్యుల వారికి తెలియదు పాపం. ఇలా యాత్రకు వెళ్ళిపోయారు.
కొన్ని యాత్ర చూస్తూ చూస్తూ భయంకరమైన అడవి ఉంది. అడవి దాటి వెళ్ళిపోయారు. రాత్రి సమయంలో ఈ శిష్యులందరూ గురువుగారు యాదవాచార్యులు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇది మంచి సమయం, ఈ చుట్టూ అడవిలు ఉన్నాయి. సో రామానుజాచార్యుల వారిని ఇక్కడ చంపేసి మనం ఇక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఏడి అని అడిగితే మీ అబ్బాయి ఎప్పుడో వచ్చేసారు, ఆ యాత్రలో ఎక్కడో తప్పిపోయి ఉంటారు, వచ్చేస్తారులే అని చెప్పేద్దాం. ఇలా కాలం గడిచిపోతే తర్వాత మర్చిపోతాం అని అనుకున్నాను. అలా ప్లాన్ వేశారు. రామానుజాచార్యుల వారి యొక్క ఇంకొక బంధువు అంటే పిన్ని కుమారుడు గోవిందుడు ఆయన పేరు. ఈయన కూడా క్లాస్ 1 చదువుకునేవాడు. ఈ మీటింగు ఈ పిల్లలు ఈ యాదవాచార్యులు మీటింగ్ చెప్పుకునేటప్పుడు పక్కనే గోడ దగ్గర ఉండి విన్నారు ఈ గోవిందుడు. రామానుజాచార్యుల వారు అక్కడ ఉన్నారు. మెల్లగా ఈయన రాత్రి సమయంలో వచ్చి రామానుజాచార్యుల వారికి చెప్పారు, ఇలా యాత్ర ఊరికే పేరుకి, ముఖ్యమైన ఉద్దేశం నిన్ను చంపడమే, కనుక నువ్వేదో విధంగా తప్పించుకొని వెళ్ళిపో అని ఆ పిల్లవాడు అన్నారు. సరే, రామానుజాచార్యుల వారు రాత్రికి ఆ అడవిలోకి వెళ్ళిపోయారు. చుట్టూ కారు చీకటి, అడవిలో ఏమో రాత్రి సమయం వెళ్ళిపోయారు. దారేటో తెలియదు, పాపం నడుస్తున్నారు. అక్కడే ఆకలిగా ఉంది, రాత్రి అంతా నడిచారు. అక్కడే చెట్టు కింద పడుకుండిపోయారు. వీళ్ళు చేస్తూ ఉదయం చూశారు, మరి ఎవరు రామానుజాచార్యులు ఎక్కడున్నారు, రాత్రి ఎక్కడో మిస్ అయిపోయారు. సరే యాదవాచార్యులు అనుకున్నారు, ఏ పామో కరిచేస్తుంది ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళినా కూడా, సరే మనకంటే ముందు వెళ్ళిపోతే చూస్తాము, వెళ్ళిపోతే తప్పించుకున్నాడులే అనుకుంటాం. ఒకవేళ మనం ముందే వెళ్ళిపోయాము, ఆయన తర్వాత వస్తారంటే ఏమో మాకు తెలియదని చెప్పచ్చు అని అనుకున్నాను. సరే, రామానుజాచార్యుల వారు ఒక చెట్టు కింద పడుకున్నారు. రాత్రంతా నడిచారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పడుకుంటారు. వీళ్ళు యాత్ర కంటిన్యూ చేశారు. స్వయంగా లక్ష్మీనారాయణుడు ఒక అడవిలో బోయవారి రూపంలో, భార్యాభర్తల రూపంలో లక్ష్మీనారాయణుడు వచ్చారు. వాళ్ళని చూశారు. రామానుజాచార్యుల వారు అడిగారు, కాస్త మంచినీళ్ళు దాహం వేస్తుంది, రాత్రంతా ఆకలి వేస్తుంది, మంచినీళ్ళు దాహం వేస్తుంది అని అడిగారు. అప్పుడు స్వయంగా లక్ష్మీదేవి ఒడిలో తలకాయ పెట్టుకున్నారు రామానుజాచార్యులు. ఈ లోపల నారాయణుడు అంటున్నాను, నేను తీసుకొస్తాను నీళ్ళు అని చెప్పి వెళ్ళారు. పక్కనే నీళ్ళు తీసుకొని వచ్చారు. స్వయంగా లక్ష్మీదేవి నీళ్ళు తాగింది. తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్నారు. కళ్ళు తెరిచేసరికి కాంచీపురంలో ఉన్నారు, దగ్గర వాళ్ళ ఊళ్ళో. ఇదేంటి నుయ్యలాగా ఉంది, మా ఊరిలాగా ఉంది ఇది, కళ్ళు తెరిచి చూశారు. నేను వచ్చేసాను ఏంటి? అప్పుడు ఆయన కనిపించింది, స్వయంగా లక్ష్మీనారాయణలే నన్ను తీసుకొచ్చారు. అప్పుడు అర్థమవుతుంది, భగవంతుని గుర్తించడానికి భక్తుడికి సమయం పట్టదు. అలాగే భగవంతుడు కూడా సమయం పట్టదు. ఎవరు భక్తుడు కాదు, సమయం పడుతున్నాయి. ఇలా కాలం గడిచిన తర్వాత ఒక 15-16 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది రామానుజాచార్యులు. భార్య లక్కమాంబ. సరే, ఆవిడ స్వభావము గుణాలు కాస్త వేరుగా ఉన్నాయి. రామానుజాచార్యుల వారు ఎప్పుడు కూడా అతిథి సేవ చేసేవారు. ఎవరైనా అతిథులు వస్తే వారిని స్వాగతం చెప్పేవారు, వారికి కూర్చోబెట్టేవారు, వారికి భోజనం ఇచ్చేవారు. తర్వాత వారికి సేద తీర్చుకోవడానికి ఇచ్చేవారు. వాళ్ళ పాదాలని మరి ఒత్తి వాళ్ళకి విశ్రామం ఇచ్చేవారు. మరి విసనకరతోటి వీచేవారు. ఈ విధంగా సేవ చేసేవారు రామానుజాచార్యులు. కాంచీపూర్ణుడు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. కాంచీపూర్ణుడు ఆయన ఊరు నుంచి కాంచీపురం వచ్చేవారు. ప్రతిరోజు కూడా వరదరాజాచార్యుని చూడటానికి వచ్చేవారు. వరదరాజ స్వామి దర్శించడానికి.
ఈ మార్గ మధ్యంలో ఆయన ఊరు నుంచి కాంచీపురం వెళ్ళే దారిలో రామానుజాచార్యుల వారి ఊరు పడుతుంది. ప్రతిరోజు కూడా ఆ ఊళ్ళో నుంచి వెళ్ళేటప్పుడు రామానుజాచార్యుల వారు చూసేవారు, ఆయన సాష్టాంగ ప్రణామం చేసేవారు రామానుజాచార్యులు. నిజానికి కాంచీపూర్ణుడు నిమ్న జాతి వారు, తక్కువ జాతి వారు. రామానుజాచార్యుల వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయినా భక్తుడు ఏ జాతిలో పుట్టినా సరే, ఏ కులంలో పుట్టినా సరే సర్వశ్రేష్ఠుడు భక్తుడు. రామానుజాచార్యుల వారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా, కాంచీపురుడు నిమ్న జాతిలో తక్కువ జాతిలో పుట్టినా కూడా ఆయనకి ప్రణామం చేసేవారు, సాష్టాంగ ప్రణామం చేసేవారు. ఇంటికి పిలిపించేవారు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం ఇచ్చేవారు. మరి కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన పాదాలని నొక్కేవారు, పాదసేవ చేసేవారు, ఇలా చేసేవారు. కానీ లక్కమాంబకి ఇవన్నీ ఇష్టం లేదు. అతిథులు రావడం, వారికి వండడం ఇవన్నీ ఇష్టం. సరే కాలం గడుస్తుంది. రామానుజాచార్యుల వారు చూడండి, రామానుజాచార్యుల వారు కాంచీపురాన్ని శిక్షా గురువుగా చేసుకున్నారు. స్వయంగా యామునాచార్యుల్ని గురువుగా అంగీకరించారు. తర్వాత యాదవ ప్రకాశులు అని ఇంకొక వేరే వారు ఉండేవారు, గోష్ఠిపురుడు అని. యాదవ ప్రకాశులు అంటే యాదవాచార్యులే ఈయన. తర్వాత గోష్ఠిపురుడు అనే ఇంకొక ఆయన కూడా గురువుగా స్వీకరించారు. ఇలా 3-4. యామునాచార్యుల్ని జీవితంలో ఒకసారి కూడా కలవలేదు, కానీ ఆయన గురువు అయ్యారు. ఈ విషయం మనం చెప్పుకుంటాం. సరే కాలం గడుస్తుంది. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు రామానుజాచార్యుల వారికి. ఈ కాంచీపురుడితోటి ఆయన చెప్పే హరికథ వినేవారు రోజు. సరే కాంచీపురుడు ప్రతిరోజు ఆయన ఊరు నుంచి కాంచీపురం వచ్చేవారు. ఈ వరదరాజస్వామి వారి సేవ చేసేవారు. ఆయన ఏం చేసేవారు, విసనకరతోటి కాస్త సేద తీర్చేవారు స్వామికి. ఆ సేవ చేసేవారు, ఇంకేం లేదు. ప్రతిరోజు వచ్చేవారు, ఉదయం వచ్చేవారు నడుచుకొని, మరి స్వామికి మరి సేద తీర్చేవారు విజయనగరంతో మధ్యాహ్నం దాకా. మళ్ళీ మధ్యాహ్నం మందిరం కట్టేసేవారు. తర్వాత కాస్త ప్రసాదం తీసుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర వినేవారు. కాంచీపురంతో స్వయంగా వరదరాజ స్వామి వారు మాట్లాడేవారు. ఏమైనా మంచి చెడులు అన్ని విషయాలు పిచ్చాబట్టి ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకునేవారు ఇద్దరు. సరే కాలం గడుస్తుంది. రామానుజాచార్యుల వారికి అనిపించింది సన్యాసం తీసుకోవాలి. సరే సన్యాసం గ్రహించాలి, కానీ భార్య ఉంది, ఎలా తీసుకోవాలి? ఏదో ఒక ఉపాయం కావాలి. సరే ఉపాయం భగవంతుడు ఏర్పాటు చేస్తారు. భగవంతుని పొందాలనే తపన ఉండాలి, కానీ భగవంతుని పొందడానికి ఆయన ప్రయత్నిస్తారు, మనకి గురువుగారిని పంపిస్తారు. అలాగే కాలం గడుస్తుంది. ఒకసారి రామానుజాచార్యుల వారి ఇంటికి ఒక అడుక్కునే ఆయన వచ్చి బికారి భిక్షం పెట్టుకునే ఆయన, అమ్మా కాస్త భిక్షం ఉండి ఇవ్వండి అని అనగానే లక్కమాంబ పరిగెత్తుకుంటూ వచ్చింది బయట. ఇంకెక్కడ ఇన్ని కొంపలు ఉన్నాయి, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇంకెక్కడ వెళ్ళాలి, మా ఇల్లే దొరికిందా ఇంటి, వెళ్ళు కాలు చేతులు బాగున్నాయి, ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, మరి ఫ్రీగా వచ్చిందని చెప్పి ఆ ఇల్లు తిరిగి బాగా తినేసి తిరుగుతూ ఉంటారు. ఎంతమందికి కాదు, మరి ఎంతోమంది వస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఎంతమందికి ఇస్తాం మేము అంటూ 4 మాట్లాడంగానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన మనసులో అనుకున్నారు, వీళ్ళ ఆయన ఉన్నప్పుడు బాగుంటుంది, వీళ్ళ ఆయన ఉంటే మాకు ప్రసాదం ఇచ్చేవారు, ఈరోజు వీళ్ళ ఆయన లేరు, మరి ఈవిడ కంట్లో పడిపోయాను నేను. వీళ్ళ ఆయన ఉంటే అసలు ఈవిడేం మాట్లాడదు, ఆయనే తెచ్చిచ్చేవారు నాకు. సరే ఈరోజు చూస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. దారిలో రామానుజాచార్యుల వారు కనిపించారు. దారిలో కనిపించగానే రామానుజాచార్యుల వారు పలకరించారు. ఏమి
మా ఇంటికి వెళ్ళావా? ఏమన్నా ప్రసాదం ఏమైనా దొరికిందా? లేదు స్వామి, మీ ఇంటికి వెళ్ళాను. మీ ఆవిడ కాస్త సుప్రభాతం వినిపించింది, విన్నాను, బాగా వచ్చేసాను. మీరున్నారు అనుకున్నాను, మీరు లేదు, ఇక్కడే ఉన్నారు. సరే, అప్పుడు రామానుజాచార్యులు అన్నారు, ఓహో అంతేనా, అయితే నేను ఒక లెటర్ రాస్తాను, ఆ లెటర్ తీసుకెళ్ళు. ఆ లెటర్ చూడగానే నీకు పంచపరమాణాలు ఇస్తుంది మా రికమెండేషన్ లెటర్. సరే, రామానుజాచార్యులు వారు ఒక కాగితం తీసుకొని కలంతో రాస్తున్నారు. ఏం రాశారు దాంట్లో? ఆయన రాశారు, లక్కమాంబ వాళ్ళ నాన్నగారు రాసినట్లుగా రాశారు. ప్రియమైన అల్లుడు కుమార్తెకి నా యొక్క ఆశీర్వాదం, మీరు చిరంజీవులుగా ఉండండి. ఓయ్ లక్కమాంబ, నువ్వు నీ భర్తతోటి అల్లుడితోటి తొందరగా వచ్చేసాయి, నీ చెల్లెలకి పెళ్ళి కుదిరింది. మరి మీ ఇద్దరు లేకుండా పెళ్ళి అవుతుందా? మీరిద్దరూ పెళ్లి ఏర్పాట్లన్నీ చూడాలి. ఒక 4 రోజులు ముందుగా రావాలి మీరు. బంధువులందరికీ నేను వాళ్ళతోటి బిజీగా ఉంటాను, వ్యస్తగా ఉంటాను. మరి మీరిద్దరు కూడా ఈ పెళ్లి ఏర్పాట్లు ఇవన్నీ చూసుకోవాలి మీరు. కనుక అల్లుడితోటి తొందరగా మీరు రండి, ఏ వ్యక్తిని ఏదైనా పంపిస్తున్నాను ఆయనతో రండి మీరు అని చెప్పి రామానుజాచార్యులు వారు లక్కమామ నాన్నగారు అంటే వాళ్ళ మామగారు రాసినట్లుగా లెటర్ రాశారు. లెటర్ రాసి ఈ బిచ్చగాడు వాడి పాకెట్లో పెట్టేశారు. తీసుకెళ్ళిపో, మరి మా ఆవిడికి ఇచ్చాడు. ఏం రాశారు స్వామి? ఏం రాశారు ఆవిడ తెలుస్తుందిలే, నువ్వు అది తీసుకెళ్ళి మరి పాకెట్లో పెట్టుకొని వెళ్ళారు. లెక్కమ్మ చూసి, అమ్మ చాలా దూరం నుంచి వచ్చాను, చూడండి ఒకసారి లెటర్ ఇచ్చాను. ఎప్పుడైతే ఇవి చదివారు, అరే మా చెల్లెలు పెళ్లి కుదిరింది, మా నాన్నగారు స్వయంగా వెంటనే రండి లోపలికి రండి, కాలు చేతులు కడుక్కోండి. మరి రకరకాల పిండి వంట చేస్తుంది ఆయనకి, అన్ని రకాల పులిహారం, చక్కెర పొంగలు, పెరుగన్నం, మరి అప్పడాలు, అన్ని రకాలు. మరి ఆయన కూడా అనుకున్నారు, జీవితం ఎప్పుడు తినలేదు ఇన్ని రకాలు. తర్వాత రామానుజాచార్యులు వారు వచ్చారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత రామానుజాచార్యులు వారు అడిగారు, ఎవరైనా ఇన్ని రకాల వంట చేశారు, ఎవరైనా తెలిసిన చుట్టమా, బంధువా? ఏమండి మా ఊరి నుంచి వచ్చారు, మా నాన్నగారు స్వయంగా ఒక శుభవార్త పంపించారు. ఏమైంది ఏంటి? మా చెల్లెలకి పెళ్లి కుదిరిందంట, మన ఇద్దరిని తొందరగా వెళ్ళాలంట, మన ఇద్దరం వెళ్దాం పదండి, తొందరగా రెడీగా అండి. అప్పుడు రామానుజాచార్యులు వారు అన్నారు, అబ్బా ఇంత మంచి శుభవార్త, సరే నాకు ఒక చిన్న పని ఉంది, రేపు ఎల్లుండి నేను వచ్చేస్తాను, నువ్వు ఈ వ్యక్తితో వెళ్ళిపో ఆయన చెప్పేశారు. ఇప్పుడు రామానుజాచార్యులు వారు సన్యాసం తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం అది, సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ సమస్యతోటి కొట్టి దానికి కావాల్సిన ఉపాయం ఆలోచించారు. మరి ఆవిడ ఉన్నంత వరకు సన్యాసం తీసుకోలేరు, ఆవిడ ఇంట్లో ఉంటే సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటారే. మరి ఆవిడ వెళ్ళిపోయారు పుట్టింటికి. మరి ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకేం చేస్తారు? తీసుకునేది తప్పుడు కదా ప్రాబ్లం, తీసుకున్న తర్వాత ఇంకేం చేస్తారు? కనుక ఇలా కాలం గడుస్తుంది. మరి ప్రతిసారి రామానుజాచార్యులు ఎప్పుడైతే కాంచీపురం వస్తారో రామానుజాచార్యులు వారు కలిసేవారు కాదు. నిజానికి ఆయన గురించి ఈయన వినేవారు, ఈయన గురించి ఆయన వినేవారు, కానీ ఎప్పుడు కూడా మాట్లాడడం కూడా సంభవించలేదు. రామానుజాచార్యులు అప్పుడప్పుడు వినేవారు. ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు రామానుజాచార్యులు వారు, ఆయనే ప్రచారం చేయగలరు, ఇవన్నీ అన్నీ చూసుకోగలరు అని వినేవారు. మరి రామానుజాచార్యులు వారు కూడా వినేవారు రామానుజాచార్యుల గురించి. ఎప్పుడు కలవడం అనేది జరగలేదు. ఎన్నోసార్లు కలవాలని అనుకునేవారు, కానీ కలవలేదు. సరే, రామానుజాచార్యులు వారు ఇప్పుడు ఆవిడ తెలిసిపోయింది లక్కమాంబకి, రామానుజాచార్యులు వారు సన్యాసం ఇంకా ఆవిడ రాలేదు, పుట్టింటి దగ్గరే ఉంది. రామానుజాచార్యులు వారు ప్రతిరోజు కూడా ఆ వరదరాజ స్వామి వారి మందిరం లోపల కోనేరు ఉంది, ఆ కోనేరు నుంచి స్వామివారికి పూజకు కావలసిన నీళ్ళు ఆయన స్వయంగా అన్ని మెట్లు దిగి నీళ్ళు తీసుకొని మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి పైకి వరదరాజ స్వామి వారి పైన ఉన్నారు, పైన అప్స్టేర్లో ఉన్నారు.
కింద నరసింహస్వామి ఆ పైన ఉంటారు, వరదరాజాచార్య ఆ పైకి వెళ్ళేవారు నీళ్ళు తీసుకొని. ఇలా సేవ చేస్తూ ఉంటాడు. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకి అనిపించింది యామనాచార్యులు వాళ్ళతో కలవాలి. యామనాచార్యులు వారు ఎక్కడున్నారు? శ్రీరంగంలో ఉన్నారు. సరే, అక్కడికి బయలుదేరుతున్నారు. యామనాచార్యులు వారు వయసు అయిపోయింది, వృద్ధులైపోయారు. ఎప్పుడైతే ఈయన చేరారో అప్పటికీ ప్రాణం వదిలేశారు యామనాచార్యులు వారు. అక్కడికి వెళ్ళి చేరేసరికి శిష్యులందరూ గుమికూడి ఉన్నారు. యామనాచార్యులకు విషయం తెలిసింది, అది జీవితాంతం నేను ఏ వ్యక్తితోటి కలవాలనుకున్నాను ఆ వ్యక్తితోటి కలిసే సమయానికి ఆయన ప్రాణం లేదు. ఒక 3 వేళ్ళు ఇలా ముడుచుకొని ఉన్నాయి, ఒక 2 ఏళ్ళు తెరుచుకొని ఉన్నాయి. శిష్యులందరూ గమనిస్తున్నారు, రామానుజాచార్యుల వారు గమనించారు. ఏంటి మీద చెయ్యేమో ఇలాగుంది, ఈ కుడి చెయ్యేమో 3 వేళ్ళేమో లోపలికి ఉన్నాయి, 2 వేళ్ళేమో బయటకు ఉన్నాయి. అప్పుడు రామానుజాచార్యుల వారు గ్రహించారు, ఒక 3 కోరికలు తీరలేదు. ఆ 3 కోరికలు తీరితే ఈయనకి వేలు మళ్ళీ వచ్చేసి. అప్పుడు రామానుజాచార్యుల వారు మనసులో అనుకున్నారు, మొట్టమొదట శ్రీ భాష్యం, వేదాంత సూత్రానికి భాష్యం రాయాలి. భాష్యం రాసినప్పుడే సంప్రదాయం నిలబడుతుంది. కనుక శ్రీ భాష్యం రాస్తాను అని సంకల్పించారు. అనుకోగానే మనసులో ఒకవేళ ప్రాణం పోయింది, ఆత్మ లేదు అక్కడ. కానీ చూడండి, చిన్మయ శరీరం, భక్తుల యొక్క శరీరం చిన్మయం. మళ్ళీ ఒక వేలు ఇలా తెరుచుకుంది. మళ్ళీ మనసులో అనుకున్నా, ఈ శ్రీ సంప్రదాయం శ్రీభాష్యం రాస్తాను మొట్టమొదట, తర్వాత ఈ శ్రీ సంప్రదాయం యొక్క సంప్రదాయాన్ని సర్వత్ర ప్రచారం చేస్తాను దృఢ సంకల్పంతో అని చెప్పి మనసులో అనుకున్నాను. మరి ఇంకొక వేలు మళ్ళీ తెరుచు, ఇంకొక అనుకున్నారు. తర్వాత ఒక 2 భక్తుల పేర్లు వాళ్ళని ఉద్ధరిస్తాను, వాళ్ళ పేర్లు వాళ్ళు తర్వాత నా పరంపరలో మళ్ళీ వస్తారు, ఇలా సంకల్పించారు. ఇలా 3 వేలు తెరుచుకో. ఆ విధంగా జీవితాంతము ఆ 3 కోరికల్ని నెరవేర్చడానికి రామానుజాచార్యుల వారు పనిచేస్తారు. బోల్డని విషయాలను చెప్పుకోవడానికి. తర్వాత చాలామంది ఇంకొక విషయం, రామానుజాచార్యుల వారు విన్నారు, గోష్ఠి పూర్ణుడు అనే ఒక గొప్ప ఆచార్యుడు ఉండేవారు ఆ సమయంలో. రామానుజాచార్యుల వారికి అనిపించింది, గోష్ఠి పూర్ణుడిని కలవాలి, ఆయన నుండి మంత్రం తీసుకోవాలి అనిపించింది. రామానుజాచార్యుల వారు వెళ్ళేవారు, గోష్ఠి పూర్ణుడు వేరే ఊళ్ళో ఉండేవారు. ఈ దారిలో అంటే గోదావరి ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఆయనకి సాష్టాంగ దండవతం ప్రణామం చేసి రామానుజాచార్యుల వారు అడిగేవారు, స్వామి మంత్రం తీసుకోవాలని వచ్చాను. అప్పుడు గోష్ఠి పూర్ణులు అన్నారు, లేదు ఇప్పుడు సమయం కాదు, తర్వాత రండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారు రామానుజాచార్యులు. ఇలా 17 సార్లు వెళ్ళారు. 17 సార్లు పక్కూరికి. మరి మనకెవరైనా మీకు మంత్రం తర్వాత రండి అంటే మనం వస్తామే, ఆయన కాకపోతే ఇంకొక ఆయన. కానీ రామానుజాచార్యుల వారు ఆయన దగ్గరికి వెళ్తారు 17 సార్లు. ఎప్పుడైతే 18వసారి వెళ్తున్నారు, 18వసారి మళ్ళీ వెళ్తున్నారు, భయంకరమైన ఎండ, మిట్ట మధ్యాహ్నం 1 గంట, కావేరి ఒడ్డున ఇసుక బాగా వేడిగా ఉంది. పైన భయంకరమైన సూర్యుడి యొక్క తాపానికి చూడండి, ఇసుక తొందరగా వేడెక్కుతుంది, భయంకరమైన తాపం. ఎప్పుడైనా 1 గంట ఆ సమయంలో బయట మామూలుగా తిరిగితేనే మరి కాళ్ళు కాలిపోతాయి, మరి ఇసుక మీద అంటే ఎంత భయంకరమైన. అప్పుడు ఈ గోష్ఠి పూర్ణుడు కూడా వస్తున్నారు ఇటువైపు ఏదో పని మీద, ఈయన మధ్యలో కలిశారు 18వసారి.
ఎప్పుడు చూసినా కూడా సాష్టాంగ ప్రణామం చేసేవారు. అంత భయంకరమైన తప్పించే ఇసుకలో కూడా రామానుజుల వారు సాష్టాంగ ప్రణామం చేస్తారు. భయంకరమైన తప్పించే ఆ ఇసుక రేణువులు ఆయన శరీరానికి కాల్చేస్తుంది. గోష్ఠిపురుడు కనీసము లేమని కూడా చెప్పడం లేదు. సరే లేమని కూడా చెప్పడం లేదు. ఆయన అలాగే నిలబడి ఆయన పాదుకులు వేసుకున్నారు. ఆయనకేమి తప్పించుకున్నారు. కాబట్టి గోష్ఠిపురుడు యొక్క శిష్యులు ఉన్నారు అక్కడ పక్కన బౌలనుకోండి. వాళ్ళు గోష్ఠిపురుడు స్వామి స్వామి చూడండి భయంకరమైన వేడి స్వామి తప్పిస్తుంది, ఆయన శరీరం అంతా కూడా బొబ్బలు వస్తున్నాయి, లేమని చెప్పండి స్వామి, మీరు ఎప్పటి వరకు చెప్పరో అప్పటి వరకు లేరు ఆయన. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు ఎప్పుడో గోష్ఠిపురుడు సరే సరే లే. అప్పుడు రామానుజాచార్య వారు అన్నారు, స్వామి మంత్రం, అందుకే వచ్చాను. సరే సరే మంత్రం ఇస్తాను, కానీ ఈ మంత్రము ఎవరు చెప్పకూడదు. ఈ మంత్రం చెప్పామంటే నరకం వెళ్తాము. సరే స్వామి మీరు మంత్రం ఇవ్వండి, ఎవరు చెప్పండి. సరే గోప్యమైన మంత్రం నారాయణ మంత్రం, అష్టాక్షరి నారాయణ మంత్రం ఇచ్చారు చెవిలో గోష్ఠిపురుడు. ఆ మంత్రం తీసుకున్నారు రామానుజాచార్య. తీసుకున్న వెంటనే చూడండి తీసుకొని కూడా 2 నిమిషాలు కూడా కాలేదు. వెళ్ళారు. అక్కడ పెద్ద గోపురం ఒకటి ఉంది ఆ ఊరు. గోపురం పైకి ఎక్కేశారు రామానుజాచార్య. సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మందిరాలు మీకు తెలుసు, పెద్ద పెద్ద మందిరాలు, ద్వారాలు పెద్ద పెద్దవి ఉంటాయి. ఆ పైకి ఎక్కేశారు. ఎక్కి పైనుంచి రామానుజాచార్యుల వారు అందరిని పిలుస్తున్నారు. ఎవరైతే మనిషి జన్మ తీసుకున్నారో అందరూ రండి, చిన్న పిల్లవాడి నుంచి చచ్చేవారు అందరూ రండి, మీకు ఒక మూల్యమైన ధనాన్ని ఇస్తాను. ఇటువంటి ధనము ఏ ధనమైతే ఖర్చు కాదు, దొంగలు తీసుకెళ్ళలేరు, ఖర్చు కాదు దొంగలు తీసుకెళ్ళలేరు, జన్మజన్మలు మీతోటే వెళ్తుంది. ఈ భౌతికమైన ధనము ఇప్పుడే ఈ క్షణం ఉంటుంది, మళ్ళీ మీతోటి వెళ్ళలేదు, కానీ నేను ఇచ్చే పరమధనము మీతోటే వెళ్తుంది అని అన్నారు. కొన్ని వేల లక్షల మంది పరిగెత్తుకుంటూ వచ్చారు. ధనవనంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. 50 లక్షల మంది మొత్తం. తర్వాత రామానుజాచార్య వారు అన్నారు, నేను ఇచ్చే ఈ మంత్రం ఇదే పరమధనము, దీన్ని ఎవరైతే జపిస్తారో కీర్తన చేస్తారో వారు తప్పకుండా ఈ జన్మలో ముక్తిని పొందుతారు, నారాయణ పదాన్ని పొందుతారు అని చెప్పారు. అందరూ వచ్చిన వాళ్ళు మనం తీసుకుంటారు ఎక్కడికి. అప్పుడు ఓం నమో నారాయణాయ అంటూ పెద్దగా చెప్పారు. మంత్రం తీసుకొని కూడా 2 నిమిషాలు కూడా కాలేదు. గురుగారి దగ్గర తీసుకున్నారు. గురుగారి కిందే ఉన్నారు. ఏమి ఇంతమంది జనాలు ఏంటి ఇది కానీ గురుగారు కళ్ళు తెరిచి చూసేసరికి లక్షల మంది ఉన్నారు. వెంటనే ఏంటి విషయం అని శిష్యులను అడిగారు. స్వామి మరి ఎవరైతే శిష్యులు రామానుజాచార్యుల వారు 17 సార్లు మీ వెంట పడ్డారు, మంత్రం కావాలి మంత్రం కావాలని, మీరేం 18వ సారి ఆయనకి కృప చేసి ఇచ్చేశారు. మరి ఆ మంత్రాన్ని మీరు అన్నారు మంత్రం ఇస్తే ఎవరికి ఇవ్వకు, గోప్యమైన మంత్రం ఎవరు చెప్పవాక అని చెప్పారు. ఆయనేమో మైక్లో పెట్టి చెప్పేస్తున్నారు. అందరిని పిలిచి వెంటనే ఆయన పిలవండి రామానుజాచార్యుల వారు వెళ్ళారు. సాష్టాంగ ప్రణామం చేశారు. స్వామి గురుగారు ఏంటి పిలిచారండి. మరి నేను మంత్రం ఇచ్చేటప్పుడు నీకేం చెప్పాను, ఈ మంత్రం ఎవరికైనా ఇస్తే నువ్వు నరకం వెళ్తానని చెప్పాను కదా. సరే మంత్రం ఇచ్చేటప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ మంత్రాన్ని ఎవరికి చెప్పిస్తారు వారికి నారాయణుని యొక్క వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పారు కదా. చెప్పాను. అప్పుడు రామానుజాచార్యుల వారు అన్నారు, స్వామి మీరు చెప్పినట్లుగా ఈ మంత్రాన్ని వేరే వారికి ఉపదేశం చేస్తే నేను నరకం వెళ్తాను. నేను నరకం వెళ్ళినా పర్వాలేదు, ఇన్ని లక్షల మంది భగవంతుని దగ్గర వెళ్తారు కదా, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కదా, నేను నరకం వెళ్ళినా కూడా పర్వాలేదు. అప్పుడు గోష్ఠిపురుడికి అర్థమైంది విషయం. భగవన్ నామము ప్రతి జీవికి, మరి జన్మ తీసుకున్న ప్రతి వాడికి కూడా భగవన్నామం జపించాలి. యోగ్యత మనిషి జన్మ, అంతేగాని కులం జాతి మరి లింగం ఇవన్నీ భేదభావాలు లేవు అని చెప్పి అప్పుడు అర్థమైంది. అందుకే రామానుజాచార్యుల వారు వచ్చారు.
ఇలా ఆయన భ్రమణం చేస్తూ 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 పూరి వెళ్ళారు, జగన్నాథ్. అప్పుడు జగన్నాథ్పురి వెళ్ళగానే రామానుజాచార్యుల వారికి అర్థమైపోయింది, ఇది అసలు పూజ లేదు, ఏమీ లేదు, వీళ్ళు ఇష్ట ప్రకారం చేసేస్తున్నారు. ఒక దీపం అంటించాలి, ఒక పూజ చేయాలి, స్వామిని ఆహ్వానించాలి, ఈ పంచరాత్ర విధి ఉంది, షోడశోపచారాలు ఉన్నాయి, ఏమీ లేవు. ఇంతంత పెద్ద పెద్ద మట్టి కుండల్లో అన్నము పప్పు తీసుకొచ్చి ఆయనకి ముందు పెట్టేస్తున్నారు, అంతే. అది కూడా తలుపులు వేయడం లేదు, స్నానం లేదు, బోనం లేదు, ఏమీ లేదు. రామానుజాచార్యులు చూశారు. వెంటనే పూరి మహారాజుని పిలిచారు, అక్కడ ఉన్న పూజారులందరినీ పిలిచారు. అయ్యా, ఏందయ్యా ఇది? స్వయంగా జగన్నాథుడు నారాయణుడు, బలభద్రుడు బలరాముడు, సుభద్రమాత, మరి మీరు చేసే పూజలు ఏమి లేవు అసలు. మీరు ఏమన్నా పూజలు వేదాలు చెప్పినట్లు మీరు అసలు ఒక్క పని కూడా చేయడం లేదు. ఇలా అయితే కుదరదు. వేదాల్లో ఏ విధంగా అయితే చెప్పారో పాంచారాత్ర విధిగా మీరు పూజలు పురస్కారాలు అన్నీ చేయండి. రోజు స్నానం చేయించాలి స్వామికి, ఇన్ని రకాలు చెప్పారు. అప్పుడు ఈ పూజారులు వీళ్ళంతా కూడా స్వామిని ప్రార్థించారు. అయ్యో అయ్యో, మేము ఎప్పటి నుంచి మా తరతరాలుగా మేము ఈ విధంగానే చేస్తున్నాం. స్వామి చేయి మీద ఇలా చేయి పెట్టేస్తారు. మరి రత్న సింహాసనం ఉంది, ఆయన సింహాసనం మీద కూడా ఎక్కేస్తారు ఆ పూజారు. వారి భావం వారు. మరి ఇవన్నీ చూశారు వాళ్ళు. జగన్నాథ్ ప్రార్థన, స్వామి స్వామి మీతోటి ఇంత బాగా మేము కలిసి ఉన్నాము, ఇప్పుడు ఈయన అంటున్నారు అక్కడ ఎక్కకూడదు, ఇక్కడ దిగకూడదు, మరి అలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నారు. మా వల్ల కాదు స్వామి, మీరే ఏదో ఒకటి చేయండి అని వీళ్ళందరూ వెళ్ళి జగన్నాథుని ప్రార్థించారు. సరే, రామానుజాచార్యులు వారు ఆ రోజు రాత్రి, అంటే రేపు ఉదయం అందరూ పిలుస్తారు, ఈ విధంగా ఇంకొక కొత్త నియమం ఏర్పాటు చేస్తారు. ఆ రోజు రాత్రి పడుకున్నారు ఆశ్రమంలో. ఇప్పుడు కూడా ఆశ్రమం ఉంది, రామానుజాచార్యుల వారి ఆశ్రమం. పడుకున్నారు. పడుకునేసరికి తెల్లవారు కళ్ళు తెరిచేసరికి ఆయన ఎక్కడున్నారు? శ్రీకూర్మంలో ఉన్నారు. శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం, అక్కడ ఉన్నారు కళ్ళు తెరిచేసరికి. జగన్నాథ స్వామి గరుడుకు చెప్పారు, అయ్యా వీరు చేసే పూజ మాకు ఇష్టమే, మరి ఈయన వచ్చి మళ్ళీ ఇలా కాదు అలా కాదు అంటున్నారు, ఈయన ఎక్కడే ప్రచారం చేయాలంటే ఇంకెక్కడైనా చేసుకోమని చెప్పండి. జగన్నాథపురిలో కుదరదు. సరే సరే, వెంటనే ఈయన తీసుకెళ్ళి వేసేసాయి ఎక్కడో దగ్గర. మరి గరుడు తీసుకెళ్ళి శ్రీకూర్మంలో వేసేసారు. అప్పటి వరకు కూడా శ్రీకూర్మము కూర్మదేవుడు అని తెలియదు ఎవరికి. చూడండి, 2 పనులు అయిపోయాయి, ఒకే బాణంలో 2 టార్గెట్స్. అప్పటి వరకు శివలింగం అనుకుంటున్నారు. రామానుజాచార్యుల వారు ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశారు, ఇదేంటి ఈ ఊరు, ఏ ఊరి ఇది? శివాలయం స్వామి, పక్కన శివాలయం. అప్పుడు రామానుజాచార్యుల వారు అనుకున్నారు, జీవితంలో ఎప్పుడు మేము శివాలయం వెళ్ళలేదు, శివుడి దగ్గరికి వెళ్ళలేదు, మరి శివక్షేత్రం మేము ఎప్పుడు వెళ్ళలేదు, మమ్మల్ని తీసుకొచ్చి జగన్నాథుడు మా శివక్షేత్రంలో ఎందుకు పెడతారు, మేము సార్ చూడాలి అని చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి స్వయంగా కూర్మదేవుడు ఉన్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఈ పని మీద నన్ను పంపించారు, అక్కడే ఆయన చూసుకున్నారు. సరే సరే. అప్పుడు జనాలందరూ చెప్పారు, అయ్యా అయ్యా ఇది శివలింగం కాదు, కూర్మదేవుడు, శ్రీకూర్మము. ఇప్పుడు కూడా జనాలు వెళ్తున్నారు. అది నరసింహక్షేత్రం, సింహాచలం, అక్కడ నుంచి శ్రీకాకుళం, ఒడిశా బోర్డర్, శ్రీకూర్మం దర్శనం చేయవచ్చు. అక్కడ చైతన్య మహాప్రభులు వారి పాదాలు కూడా ఉన్నాయి. స్వయంగా చైతన్య మహాప్రభులు వారు వెళ్ళారు అక్కడికి. అవి లీలలు ఉన్నాయి. ఇలా జగన్నాథ స్వామి తనకి ఇష్ట ప్రకారంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయించుకుంటారు. మరి శాస్త్రాలు కూడా అక్కడ పనిచేయవు. చూడండి, శాస్త్రాలు కూడా పనిచేయవు. అటువంటిది ధామం జగన్నాథపురి. స్వయంగా రామానుజాచార్యుల వారు కూడా దాన్ని ప్రణామం చేసి, మీ ఇష్టం స్వామి, మీకు ఏ విధంగా ఇష్టం అయితే ఆ విధంగా చేసుకోండి, నేను ఇంకా బయట ప్రచారం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే ఆదిశంకరాచార్యులు వచ్చారు, చైతన్య మహాప్రభులు వచ్చారు, ఇలా చాలామంది వచ్చారు. కొన్ని లీలలు మళ్ళీ రేపు చెప్పుకుంటాను. కుల జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రామయ్యకి, సుదర్శన చక్రకి, శ్రీపాద రామానుజాచార్యుల వారికి, శ్రీ రాధా గోపీనాథ్ స్వామికి, శ్రీ జగన్నాథ స్వామికి, శ్రీమతి చైతన్య మహాప్రభుకి, శ్రీమతి
श्रीमती राधा रानी की, नीलाचल धाम की, शंकर क्षेत्र की, श्री महाप्रसाद की, समवेत भक्त वृंद की, अनंत कोटि वैष्णव वृंद की, जय पूज्य भद्रवंश स्वामी प्रत्येक रमण भारत की, दासपुर की, समवेत भक्त वृंद की, कदा श्रवणकारी भक्त वृंद की, गोविंदा गोविंदा।